చేస్తామని కోడేబోయిన బాబీ అన్నారు. వారణాసిలో షిరిడీ సాయిబాబా ఆలయాల్లో 14 చోట్ల బాబావారి విగ్రహాలను తొలగించడం భావ్యం కాదని షిరిడీ సాయి సేవా సమితి అధ్యక్షులు కోడేబోయిన బాబీ తెలియజేశారు. సనాతన రక్షక దళ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ శర్మ అనే వ్యక్తి ఇలా చేయడం కరెక్ట్ కాదని 1854లోని షిరిడీ గ్రామంలో బాబావారు సబ్కా మాలిక్ ఏక్ అనే నినాదాన్ని వినిపించి ఎంతో మంది భక్తుల హృదయాల్లో షిరిడీ సాయిబాబా ధ్యానింపబడడం చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదని బాబీ అన్నారు. తొలగించిన బాబావారి విగ్రహాలను గంగా నదిలో కలపడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా భక్తులందరినీ బాధించే విధంగా ఉందని, వెంటనే ఆ విగ్రహాలన్నీ పునఃప్రతిష్ఠించాలని బాబా భక్తులందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారని బాబీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడేబోయిన బాబీ, రావి ఈశ్వర్, ఎలమంచిలి మాధవరావు, తవ్వ ఆదిలక్ష్మి, రాయి ప్రభావతి, ముత్యాల రమాదేవి, వేమూరి పద్మ, అనపర్తి మధుసూదనాచారి, రావి రామారావు తదితర భక్తులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి గ్రామంలో షిరిడీ సాయిబాబా వారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా 14 దేవాలయాల్లో బాబావారి విగ్రహాలను తొలగించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేరవల్లి షిరిడీ సాయిబాబా ఆలయ సేవా సమితి తరఫున మేమందరం ముక్తఖండంతో ఖండిస్తున్నాం. బాబావారి విగ్రహాలు తొలగించి బాబావారి యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి సేవాదళలో ఆ సంస్థ అధిపతి అజయ్ శర్మ వెంటనే బాబావారి యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి షిరిడీ సాయిబాబా భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలని 1854లో షిరిడీలో అడిగినటువంటి బాబావారు ఆ రోజునే ఎంతో మంది భక్తులకు సబ్కా మాలిక్ ఏక్ అనే ఒక నినాదంతో ఆయన ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది భక్తులకి ఆరాధ్య దైవంగా తెలిసిన బాబా ఈరోజు ఆ విధంగా చెప్పి బాబా భక్తుల్ని ఎంతో శోభకు గురి చేసిందని, దయచేసి వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం కథ చేసుకుని బాబావారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి బాబావారికి యథావిధిగా పూజలు జరిపించాలని కోరుతూ వెంటనే ప్రతిష్ఠ చేయాలని చెప్పి ముక్తఖండంతో తెలియజేస్తున్నాం.